జగన్నాథపురం రవీంద్ర భారతి స్కూల్లో ఇన్వెస్టిట్యూర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జగన్నాథపురంలోని ప్రఖ్యాత విద్యా సంస్థ రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులలో నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించేందుకు నిరంతరంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన ఇన్స్టిట్యూట్ సెరమనీ ఎంతో జ్ఞాపకాలతో కూడిందిగా నిలిచింది. ఈ కార్యక్రమానికి కాకినాడ ట్రాఫిక్ 2 సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ లక్ష్మీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నాయకత్వ గుణాల ప్రాముఖ్యతను వివరించారు. నాయకత్వం అనేది కేవలం పదవి కాదు, అది బాధ్యత, ఆదర్శం, ఇతరులకు స్ఫూర్తి కలిగించే నైతిక విలువల సమాహారమని ఆయన పేర్కొన్నారు. స్కూల్ చైర్మన్ ఎంఎస్ మణి మాట్లాడుతూ విద్యార్థి నాయకులు చిత్తశుద్ధితో, అంకిత భావంతో, నిబద్ధతతో తమ బాధ్యతలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ నార్త్ జోన్ ఇన్ఛార్జి ఎస్ వెంకటేష్, సిజిఎం వసంత, ఏజీఎం వెంకటేష్, డిఐ ఉత్తమ్ చంద్, ప్రధానోపాధ్యాయులు కె అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు మరియు అనేక మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలను బోధిస్తూ వారు భవిష్యత్తులో సమాజ నిర్మాణంలో చురుగ్గా పాల్గొనేలా తీర్చిదిద్దడంలో ముందుంటుందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్నాథపురం రవీంద్ర భారతి స్కూల్ నందు ట్రాఫిక్ అవేర్నెస్ మరియు లీడర్షిప్ క్వాలిటీస్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ చిన్నపిల్లలకి ఉపయోగపడేటువంటి రోడ్ ఏ విధంగా దాటాలి, ట్రాఫిక్ సైన్స్ ఎలా ఉంటుంది, అలాగే హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఏ విధంగా ఉంటాయి, మైనర్లు చిన్నపిల్లలు డ్రైవింగ్ చేస్తే ఏదైనా జరిగినప్పుడు జరిగే ప్రమాదాలు, దానివల్ల వచ్చే నష్టాల గురించి కూడా చిన్నపిల్లలకి అర్థమయ్యేలా చెప్పాము. ఇలా భవిష్యత్తుకు సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి, అలాగే సోషల్ మీడియాకు సంబంధించి జరుగుతున్న నేరాల గురించి అన్నింటి కూడా అందంగా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చెప్పిన రూల్స్ అన్ని పాటించి కాకినాడ పట్టణాన్ని నో యాక్సిడెంట్ జోన్గా చేయాలని ప్రతి ఒక్క కాకినాడలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల్ని కూడా థ్యాంక్ యూ.